మీ జీతం మీ కలలను, మీ ఆశయాలను, మీ లక్ష్యాలను నెరవేర్చుతుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు నేను చెప్పబోయే 7 పచ్చి నిజాలు మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తాయి. మొదటిది, మీ జీతం మీరు ధనవంతులు కావడానికి కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. జీతం అంటే జస్ట్ మీ సౌకర్యం కోసం, మీకు అందుబాటులో మీ అవసరాలను తీర్చుకోవడానికి కోసం మాత్రమే. మీ స్వేచ్ఛ కోసం కాదు. కంపెనీ మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉంచడానికే జీతం ఇస్తుంది. ధనవంతులను చేయడానికి కాదు. మీరు నిజంగా ధనవంతులు కావాలంటే జీతం ఒక్కటే కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, మీ సొంత ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవాలి. రెండవది, మీకు శ్రమ కోసం కాదు, విలువ కోసం చెల్లిస్తారు. మీరు ఎంత కష్టపడ్డారన్నది కాదు, మీరు ఎంత విలువను సృష్టించారన్నదే ముఖ్యం. మార్కెట్ ఫలితాలను పురస్కరిస్తుంది, మీ అలసటను కాదు. కాబట్టి కష్టంగా కాకుండా తెలివిగా పనిచేయడం నేర్చుకోండి. మూడవది, మీ యజమాని లక్ష్యం మీ లక్ష్యం కాదు, మీ ఆర్థిక స్వేచ్ఛ కాదు. కంపెనీ ఉద్దేశం మీరు ఉత్పాదకంగా ఉండడం మాత్రమే. కానీ మీ లక్ష్యం ఆర్థిక స్వేచ్ఛ, సంతోషం, సంపద, ఈ రెండింటిని కలపవద్దు. కంపెనీ మీ ధనవంతత్వం కోసం పని చేయదు. తన వృద్ధి కోసం, కంపెనీ వృద్ధి కోసం మాత్రమే చూసుకుంటుంది. నాలుగవది, మీరు మీ సొంత ఆదాయ మార్గం సృష్టించుకోకపోతే మీ ఆర్థిక భవిష్యత్తు ఎప్పటికీ ఇతరుల చేతుల్లోనే ఉంటుంది. ఒక ఉద్యోగ నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది, కానీ ఆ నిర్ణయం మీదే కాకపోవచ్చు. కాబట్టి సొంత ఆదాయ వనరులు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు లేదా స్కిల్స్ అప్డేట్ నేర్చుకోండి. అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఆధారిత ఆదాయాలను మీరు సృష్టించుకోండి. ఐదవది, నిబద్ధత, లాయల్టీ. ఎదుగుదలకు హామీ కాదు కంపెనీ. అదే కుర్చీలో మీరు ప్రజెంట్ పనిచేస్తున్న కంపెనీలో 10 సంవత్సరాలు కూర్చున్నంత మాత్రాన మీరు ఆర్థిక స్వతంత్రాన్ని సృష్టిస్తారనేది నమ్మకం లేదు. కూర్చున్నంత మాత్రాన మీ జీతం పెరుగుతుందా? వృద్ధి వ్యూహాత్మక మార్పులతోనే వస్తుంది, కాలంతో కాదు. కొత్తగా నేర్చుకోండి. స్మార్ట్ మూవ్స్, ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం మీరు అప్డేట్ కండి. ఆరవది, ప్రపంచ సమస్యలను పరిష్కరించే వారినే బహుమతి ఇస్తుంది. మీరు ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే అంత పెద్ద ఆదాయం వస్తుంది. ఇది సింపుల్ రూల్. సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్స్, ఎర్న్ బిగ్ మనీ. కాబట్టి మనుషుల సమస్యలకు పరిష్కారం చూపే నైపుణ్యాలు నేర్చుకోండి. ఏడవది, మీరు ఎలా ఆలోచిస్తారో దానికంటే ఎక్కువ మీరు సంపాదించలేరు. ఎందుకంటే మీ ఆలోచననే మీ ఆదాయాన్ని పరిమితి చేస్తుంది. మీ జీతమే మీ ఆదాయం అని నమ్మితే అదే మీ పరిమితి అవుతుంది. మీ ఆలోచనను, మీ మైండ్ సెట్ను మార్చండి. అవకాశాలు విస్తృతంగా విస్తరిస్తాయి. స్వేచ్ఛ, సంపద, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీ ఆలోచనతోనే, మీ మైండ్ సెట్తోనే మొదలవుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ శాలరీ మైండ్ సెట్ నుండి, మీ జీతం మైండ్ సెట్ నుండి వెల్తీ మైండ్ సెట్కి మారాలనుకుంటున్నారా? అయితే నన్ను ఫాలో అవ్వండి. నేను మీ డాక్టర్ కోచ్ రవి సిద్ధుల, మీ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్, మీ లోన్ ప్రెన్యూర్ మెంటర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్. మనమందరం కలిసి ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవి సిద్ధుల. థ్యాంక్ యూ సో మచ్.